ఎస్, చూసారా ఇది కూరాకు అలసందలు వంకాయ వేసి పులిహోర చేశాను. ఇది ఎలా చేయాలో చూద్దాం రండి. మార్నింగ్ ఈరోజు నేను క్యారెట్కి లంచ్ బాక్స్కి కూరాకు అలసందలు, పచ్చి అలసందలు, 2 వంకాయలు, పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్, తెల్లగడ్డ, చింతపండు ఇవన్నీ ఆయిల్ వేసి వేయించుకుందాం. ప్రాసెస్ కడాయిలో వేసి వేయించుకొని కుక్కర్లో పెట్టేస్తే పులిహోర కూరాకు వంకాయ అలసందల పులిహోర టేస్టీ. ఒక్క రవ్వ కలుపుకున్న టేస్టీగా ఉంటుంది. దోశకి బాగుంటుంది, అన్నానికి సంగటి కూడా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. వేసి ఆవాలు వేసి జీలకర్ర వేసాను. ఇప్పుడు పచ్చిమిర్చి, తెల్లగడ్డ, ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను, బాగుంటుంది టేస్ట్. వంకాయ పులిహోర వేసుకుంటాం. వేగింది కదా, ఇప్పుడు మనం కొంచెం కూరాకు అలసంద 2 కలిపి ఇలానే దీన్ని తాలింపు కూడా చేసుకోవచ్చు. టమాటాలు వేసేస్తాను. చింతపండు కూడా వేసేస్తాను కొద్దిగా. ఒక 2 మినిట్స్ అయిపోయింది కదా, కుక్కర్లో పెట్టేస్తాం. కుక్కర్లో పెట్టేసి కొద్దిగా 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాం. పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాం. ఉడికేది సరిపోతుంది. నేను ఈ గ్లాస్తో వాటర్ వేసుకుంటున్నాను. ఇది గ్లాస్తో మీకు అంటే గ్రేవీ సంగటికి, రైస్కి నెయ్యి వేసుకొని హాయిగా తినొచ్చు. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎలా చేయాలో చూద్దాం రండి. పప్పు కూరకు ఎనిపేసాను. నార్త్ ఇండియన్ స్టైల్లో తడకా వేస్తాం. దీనికి చాలా బాగుంటుంది. ఆవాలు, ఎర్రగడ్డ, జీలకర్ర, మిర్చి, కరివేపాకు, ఆనియన్ వేసాము. కానీ ఇప్పుడు కొద్దిగా ఇంగ వేసి వేసాము. కొద్దిగా స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా ఇది చేసేసి మిర్చి వేసేసి ఇప్పుడు దీన్నే మనము కూరాకుకి తడక వేసేస్తాం. చూసారా, కర్రీకి తడక. కూరాకు